సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన నెల రోజులలోనే దుబ్బాక నియోజకవర్గానికి కాలువల ద్వారా నీళ్లు తెచ్చి ఇక్కడ రైతాంగాన్ని రుణం తీర్చుకుంటామని ఎన్నికల సమరంలో చెప్పిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం రోజున దుబ్బాక మండలం గంభీర్పూర్, పోతాలం, కమ్మర్పల్లి, చీకోడు, అచ్చమయ్యపల్లి, పరశురాం నగర్ గ్రామాల్లో ఇరిగేషన్ అధికారులతో స్వయంగా పంట పొలాలలో తిరుగుతూ కాలువల త్వరగా పూర్తి చేసి నియోజకవర్గం ప్రజలకు రైతాంగానికి నీళ్లు ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. గ్రామ ప్రజలతో రైతులతో కలిసి పర్యటించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులు మరియు గ్రామ రైతాంగం, బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్లు జనార్దన్ రెడ్డి, కర్కె భాస్కర్, కిషన్ రెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు. కాలువలు ఏదైతే ఉన్నాయో గతంలో మల్లన్న సాగర్లో తవ్వే కాలువలు మరి చాలా ప్రాంతాలల్లో మరి అసంపూర్తిగా ఉన్నాయి, పూర్తి కాలేదు. ఆ పూర్తి కాని కాలువల గురించి మరి 6వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన మరి అన్ని మండలాలకు సంబంధించిన మెదక్ జిల్లాలో ఉన్న నార్సింగు, చేగుంట కూడా అదే రోజు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్లతోటి సమావేశం కూడా కావడం జరిగింది. దానికి సంబంధించిన మరి పిల్ల కాలువలు ఏదైతే ఉన్నాయో చెల్లాపూర్ నుంచి గంభీర్పూర్ వరకు ఇక అక్కడక్కడ స్ట్రక్చర్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ కాలువలను కూడా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పూర్తిగా పరిశీలించడం జరిగింది. త్వరలోనే ఎక్కడ వరకు అయితే క్లియర్ ఉన్నాయో ఆ క్లియర్ ఉన్నాయి అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. కొందరు రైతులకు డబ్బులు రాలేదని చెప్పి సమస్యల మీద కూడా వాళ్ళు కూడా మాట్లాడినారు. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడుతున్నాం. వాళ్ళకి సంబంధించిన కోర్టుకు సంబంధించిన వ్యవహారాలను కూడా పూర్తి చేసి వాళ్ళకి త్వరలోనే మరి వాళ్ళకు ప్యాకేజీకి సంబంధించిన మరి 4L అని ఉంటుంది. 4L సంబంధించిన ఈ కెనాల్ ఏదైతే ఉన్నదో చెల్లాపూర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి వచ్చే కెనాలు మరి ఇక్కడ దుంపలపల్లి, పెద్దగుండవెల్లి, దాని తర్వాత చెల్లాపురం నుంచి మరి కమ్మర్పల్లి, అచ్చమాయపల్లి, పోతారం, గంభీరపురం, శిలాజీనగర్ వరకు పోయే కెనాల్ను ఈరోజు పూర్తిగా పరిశీలించినాం. మరి త్వరలోనే ఈ కాలువలు పూర్తి చేసి రైతులకు మరి యాసంగి పొలాలకు పంట పొలాలకు అందించే విధంగా కూడా అన్ని విధాల ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడినాం. కాంట్రాక్టర్ ఎవరైతే ఏజెన్సీ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడినాం. త్వరలోనే నియోజకవర్గం సంబంధించిన ఆగిపోయిన కాలువలు ఎక్కడున్నా ఈ 5-6 మాసాలలో మనం అన్నీ కూడా మళ్ళీ పునర్ప్రారంభం అయ్యే దిశలో అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి రైతులకు కూడా హామీ ఇచ్చినాం. ఖచ్చితంగా మరి ఈ రోజు నుంచి మరి రేపటి నుంచే మరి మా ఏజెన్సీకి సంబంధించిన కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆదేశాలు కూడా జారీ చేసినాం. మరి అధికారులు మేము అందరం కలిసి మరి వాళ్ళు కూడా రేపటి నుంచి జంగల్ క్లియరెన్స్, మిషనరీ ఎక్స్కవేటర్స్, మిషనరీ తెచ్చుకొని పనులు కూడా మరి స్టార్ట్ చేసుకోవడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేసుకుంటుండ్రు. మరి ప్రతి వారానికి ఒకసారి మరి నియోజకవర్గ స్థాయిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాలువల మీద ప్రతి వారానికి ఒకసారి మరి రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడానికి కూడా మరి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఖచ్చితంగా ఒక 6 మాసాల లోపల అన్ని కెనాల్స్ కూడా మరి కంప్లీట్ చేసుకోవడానికి 1 ఇయర్ లోపల మొత్తం కంప్లీట్ చేసి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న చెరువులు, కుంటలు నింపి అన్ని కాలువలు, పెద్ద కాలువలు, చిన్న కాలువలు, పిల్ల కాలువలు అన్నీ కూడా పూర్తి చేసే దిశలో అందరూ కూడా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మరి రైతులకు మాకు ముఖ్యము. అప్పటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన సొంతగా మరి సిద్దిపేట జిల్లా వాసి కాబట్టి ఆయననే స్వయంగా ఏ ఊర్లో ఏ చెరువు ఉన్నది, ఎక్కడ నుంచి ఎక్కడ డౌన్ ఉన్నది, ఎక్కడ హప్పు ఉన్నది, ఏ చెరువు నిండుతుంది, ఏదో విధంగా ఎన్ని ఎకరాలు వాడుతుంది అని చెప్పి మరి ఆయన స్వయంగా మరి గౌరవ అప్పటి ఇరిగేషన్ మంత్రి గారు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మరి అప్పటి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి పూర్తి అసంతృప్తిగా మిగిలిపోయినాయి. ఇప్పుడు పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే నీరిస్తాం. థ్యాంక్ యూ.